శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ అష్టదశోధ్యాయ ఏకాదశ రుద్రుల అవతారము. నందీశ్వర ఉవాచ ఏకాదశావతారాన్ వై శృణ్వధో శాంకరాన్ వరాన్ యాన్ శ్రుత్వా నహి బాధ్యేత బాధా సత్యాది సంభవా పురా సర్వే సురాస్యక్రముఖా దైత్య పరాజితాః త్యక్త్వా మరావతిం భీత్యా పలాయంత నిజాంపురీం దైత్య ప్రపీడితా దేవా జగ్ముస్తే కశ్యపాంతికం బద్ధ్వా కరాన్నతస్కంధాః ప్రణేముస్తం సువిహ్వలం సునుత్వా తం సురాః సర్వే కృత్వా విజ్ఞప్తిమాదరాత్ సర్వం నివేదయామాసు స్వదుఃఖం తత్పరాజయం తతస్య కశ్యపస్తాత తత్పితా శివశక్తధీః తదా కన్యామరాకం వై దుఃఖితో భూర్న చాధికం తానాశ్వాస్య మునిశోధ ధైర్యమాధాయ శాంతదీః కాశీం జగామ సుప్రీచ్య విశ్వేశ్వర పురీం మునే గంగాంభసి తతస్నాత్వా కృత్వా తం విధిమాదరాత్ విశ్వేశ్వరం సమానర్చ శాంబం సర్వేశ్వరం ప్రభుం. నందీశ్వరుడిట్లు పలికెను. తరువాత శంకరుని శ్రేష్టమగు 11 అవతారములను వర్ణించెదను వినుము. వీటిని విన్నచో అసత్యము మొదలగు వాటి వలన పీడ కలుగదు. పూర్వము ఇంద్రాది దేవతలందరూ రాక్షసులచే పరాజితులై స్వీయ నగరముగు అమరావతిని విడిచి భయముతో పారిపోయిరి. రాక్షసులచే పీడింపబడిన ఆ దేవతలు కశ్యపుని వద్దకు వెళ్ళి శిరసు వంచి చేతులు కట్టుకొని మిక్కిలి దుఃఖముతో నమస్కరించిరి. దేవతలందరూ ఆయనను చక్కగా స్తుతించి రాక్షసుల చేతిలో తాము ఓడిపోవుట ఇత్యాది తమ దుఃఖమునంతను సాదరముగా విన్నవించుకొని రక్షించుమని విజ్ఞప్తి చేసిరి. వత్సాపుడు దేవతలకు తండ్రి శివుని యందు లగ్నమైన బుద్ధిగలవాడు అగు ఆ కశ్యపుడు దేవతల ఆ దుఃఖమును గూర్చి విని అధికముగా దుఃఖితుడు కాలేదు. శాంతమగు మనస్సు గల మహర్షి వారికి ధైర్యమును చెప్పి ఓదార్చెను. ఓ ముని, అప్పుడాయన మిక్కిలి ప్రీతితో విశ్వేశ్వరుని నగరముకు కాశీకి వెళ్ళెను. తరువాత గంగానదిలో స్నానమాచరించి సర్వేశ్వరుడు పార్వతీ సనాథుడు అగు ఆ విశ్వేశ్వర ప్రభుని యథావిధిగా భక్తితో చక్కగా అర్చించెను. శివలింగం సుసంస్థాప్య చకార విపులం తపః శంభుముద్దిశ్య సుప్రీచ్య దేవానాం హితకామ్యయా మహాన్ కాలః వ్యతీయాయ తపతస్తస్య వైమునే శివపాదాంబుజాసక్త మనసో ధైర్యశాలినః అధ ప్రాదురభూచ్చంబుర్వరం దాతుం తదర్శయే స్వపదాసక్త మనసే దీనబంధు సతాంగతిః వరం బ్రూహీతి చోవాచ సుప్రసన్నో మహేశ్వరః కశ్యపం మునిశార్దూలం స్వభక్తం భక్తవత్సలః దృష్ట్వాహ తం మహేశానం సుప్రణమ్య కృతాంజలిః తుష్టావ కశ్యపో హృష్టో దేవతాతః ప్రసన్నధీః. ఆయన దేవతలకు హితమును చేయగోరి శివలింగమును చక్కగా స్థాపించి శంభుని ఉద్దేశించి మిక్కిలి ప్రీతితో విస్తృతముకు తపస్సును చేసెను. ఓ ముని, ఆ ధైర్యశాలి శివపాద పద్మములపై మనస్సును నిలిపి తపస్సును చేయుచుండగా చాలా కాలము గడిచెను. తరువాత సత్పురుషులకు శరణ్యుడు, దీనులకు బంధువగు శంభుడు ఆ మహర్షికి వరమునిచ్చుట కొరకై ఆవిర్భవించెను. ఆ ఋషి శివుని పాదములపై మనస్సు నిలిపియుండెను. భక్తవత్సలుడు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై తన భక్తులకు కశ్యప మహర్షిని ఉద్దేశించి వరమును కోరుకొనుము అని పలికెను. అప్పుడు దేవతలకు తండ్రియగు కశ్యపుడు ఆనందముతో ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ మహేశ్వరునకు చేతులు జోడించి నమస్కరించి స్తుతించెను. కశ్యప ఉవాచ దేవదేవ మహేశాన శరణాగత వత్సల సర్వేశ్వర పరాత్మాత్వం ధ్యానగమ్యో ద్వయోవ్యయ బల నిగ్రహ కర్తాత్వం మహేశ్వర సతాంగతి దీనబంధుర్దయాసింధుర్భక్తరక్షణ దక్షధీః ఏతే సురాస్త్వదీయా త్వద్భక్తాశ్చ విశేషతః దైత్యైః పరాజితాశ్చాద్య పాహితాన్ దుఃఖితాన్ ప్రభో అసమర్థో రమేశోపి దుఃఖదస్తే ముహుర్ముహుః అతో సురామచ్చరణా వేదయంతో సుఖం చ తదర్థం దేవదేవేశ దేవదుఃఖ వినాశక తత్పూరితం తపోనిష్టాం ప్రసన్నార్థం తవాసదం శరణం తే ప్రపన్నోస్మి సర్వదాహం మహేశ్వర కామం మే పూరయ స్వామిన్ దేవదుఃఖం వినాశయ పుత్రదుఃఖైశ్చ దేవేశ దుఃఖితోహం విశేషతః సుఖినం కురు మామీశ సహాయస్త్వం దివోకసాం భూత్వా మమ సుతో నాథ దేవాయక్షాః పరాజితాః దైత్యైర్మహాబలై శంభో సురానంద ప్రదో భవ సదైవాస్తు మహేశాన సర్వలేఖ సహాయకృత్ యథా దైత్య కృతా బాధ న బాధేత సురాన్ ప్రభో
కశ్యపుడు ఇట్లు పలికెను, ఓ దేవదేవ మహేశ్వర శరణాగత వత్సల, నీవు సర్వేశ్వరుడవు, పరమాత్మవు, ధ్యానముచే పొందదగిన వాడవు, అద్వితీయుడవు, వినాశము లేనివాడవు. ఓ మహేశ్వర, సత్పురుషులకు శరణ్యుడవగు నీవు రాక్షస బలమును నిగ్రహించవలెను. దీనబంధుడవు, దయాసముద్రుడవు నగు నీవు భక్తులను రక్షించుటలో సమర్థమైన బుద్ధి గలవాడవు. ఈ దేవతలు నీవారు, విశేషించి నీ భక్తులు ఈనాడు రాక్షసుల చేతిలో పరాజితులై దుఃఖించుచున్నారు. ఓ ప్రభువు, వారిని రక్షించుము. అసమర్థుడకు లక్ష్మీపతి కూడా నీకు పలుమార్లు దుఃఖమును కలిగించుచున్నాడు. అందువలననే ఆ దేవతలు నన్ను శరణుజొచ్చినారు. వారి దుఃఖమును నాకు విన్నవించినారు. ఓ దేవదేవ ఈశ్వర, నేను దేవతల దుఃఖమును నశింపజేయగోరి నిన్ను ప్రసన్నుని చేసుకొనుట కొరకై తపోనిష్టను సలిపితిని. ఓ మహేశ్వర, నేను అన్ని విధములుగా నిన్ను శరణుజొచ్చితిని. ఓ స్వామి, దేవతల దుఃఖమును నశింపజేసి నా కోర్కెను తీర్చుము. ఓ దేవదేవ, నేను పుత్రుల దుఃఖమును గాంచి మిక్కిలి దుఃఖించుచున్నాను. ఓ ఈశా, నన్ను సుఖిని చేయుము. నీవు దేవతలకు సహాయమనర్చుము. నీవు నా కుమారుడవై జన్మించి దేవతలకు ఆనందమును కలిగించుము. ఓ మహేశ్వర ప్రభు, రాక్షసుల పీడ దేవతలకు తొలుగు విధముగా నీవు సర్వదా దేవతలకు సహాయమును చేయుచుండుము. నందీశ్వర వాచ ఇత్యుక్తస్య తు సర్వేశస్తథేతి ప్రోచ్య శంకరః పశ్యతస్తస్య భగవాన్ తత్రైవాంతర్ధదేహరః కశ్యపో హి మహాహృష్టః స్వస్థానమగమద్రుతం దేవేభ్యః కథయామాస సర్వవృత్తాంతమాదరాత్. తతస్య శంకరः సర్వ సత్యం కర్తుం స్వకం వచః సురభ్యాం కశ్యపాజ్జగ్నే ఏకాదశ స్వరూపవాన్ మహోత్సవస్తదాసీద్వై సర్వం శివమయం త్వభూత్ ఆసన్ హృష్టాసురాశ్చాధ మునినా కశ్యపేన చ కపాలీ పింగళో భీమో విరూపాక్షో విలోహితః శాస్తా జపాదహిర్భుజ్ఞ శంభుశ్చండో భవస్తథా ఏకాదశైతే రుద్రాస్తు సురభి తనయా స్మృతాః దేవకార్యార్థముత్పన్న శివరూపా సుఖాస్పదం తే రుద్రాః కాశ్యపా వీరా మహాబల పరాక్రమాః దైత్యాన్ జగ్నశ్చ సంగ్రామే దేవ సాహాయ్యకారిణః తద్రుద్రకృపయా దేవ దైత్యాన్ జిత్వా చ నిర్భయాః చక్రుస్వరాజ్యం సర్వే తే శక్రాద్యా మానసాః అద్యాపి తే మహారుద్రాః సర్వే శివస్వరూపకాః దేవానాం రక్షణార్థాయ విరాజంతే సదా దివి. నందీశ్వరుడిట్లు పలికెను. కశ్యపుడిట్లు పలుకగా సర్వేశ్వరుడు మంగళకరుడు హరభగవానుడు అటులనే అని పలికి అతడు చూచుచుండగా అచటనే అంతర్ధానమయ్యను. కశ్యపుడు కూడా మహానందమును పొంది శీఘ్రమే తన స్థానమునకు మరలి వచ్చి జరిగిన వృత్తాంతమునంతను ఆదరముతో దేవతలకు చెప్పెను. అప్పుడు మంగళకరుడు ఆ శర్వుడు తన వచనమును సత్యము చేయుటకై కశ్యపుని వలన సురభియందు 11 రూపములలో అవతరించెను. అప్పుడు గొప్ప ఉత్సవం జరిగెను. సర్వము శివమయమయ్యెను. కశ్యప మహర్షి వలన దేవతలందరూ మహానందమును పొందిరి. కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాత్, అహిర్బుధ్నుడు, శంభుడు, చండు మరియు భవుడు అను శివస్వరూపులకు ఈ 11 రుద్రులకు సురభి తనయులని పేరు. వీరు దేవకార్యము కొరకు అవతరించి సుఖమునకు నిదానమైరి. కశ్యప పుత్రులు వీరులు, గొప్ప బలపరాక్రమములు గలవారు ఆ రుద్రులు యుద్ధములో దేవతలకు సహాయులై రాక్షసులను సంహరించిరి. ఆ రుద్రుల అనుగ్రహముచే ఇంద్రాది దేవతలు రాక్షసులను జయించి అందరూ నిర్భయులై స్వస్థమగు మనస్సు గలవారై తమ రాజ్యము నేలిది. ఇప్పటికీ శివస్వరూపులకు ఆ మహారుద్రులందరూ దేవతలను రక్షించుట కొరకై సర్వదా స్వర్గలోకమునందు విరాజిల్లుచున్నారు. ఐశాన్యాం పురితే వాసం చక్రిరే భక్తవత్సలాః విరమంతే సదా తత్ర నానాలీలా విశారదాః తేషామనుచరా రుద్రాః కోటిశః పరికీర్తితాః సర్వత్ర సంస్థితాస్తత్ర త్రిలోకేష్వభిభాగసః ఇతి తే వర్ణితాస్తాత వతారాः శంకరస్య వై ఏకాదశమితా రుద్రాః సర్వలోక సుఖావహాః ఇదమాఖ్యానమమలం సర్వపాప ప్రణాశకం ధన్యం యశస్యమాయుష్యం సర్వకామ ప్రదాయకం య ఇదం శృణుయాత్తాత శ్రావయేద్వై సమాహితః ఇహ సర్వసుఖం భుక్త్యా తతో ముక్తిం లభేత సహ. భక్తవత్సలురు అనేక లీలలను ప్రకటించుటలో సమర్థులునగు ఆ రుద్రులు ఈశాన్య దిక్కునందు నివసించి సర్వదా అచటనే రవించెదరు. వారి అనుచరులకు రుద్రులు కోట్ల సంఖ్యలోనున్నారు. వారు ముల్లోకములలో ఆయా భాగములందు సర్వత్రా వ్యాపించి ఉన్నారు. వత్స, ఈ విధముగా సర్వప్రాణులకు సుఖమును కలిగించే శంకరుని ఏకాదశ రుద్రావతారములను నీకు వర్ణించితిని. ఈ వృత్తాంతము పవిత్రమైనది, పాపములను అన్నింటినీ నశింపజేయనది, ధన్యమైనది, యశస్సును కలిగించున్నది, ఆయుర్దాయమును ఇచ్చునది మరియు కోర్కెలనన్నింటినీ ఇచ్చునది.
వత్స, ఎవరైతే ఈ గాథను మనస్సు లగ్నము చేసి వినునో అట్టివాడు ఇహలోకములో సర్వసుఖములను అనుభవించి దేహత్యాగము తరువాత ముక్తిని పొందును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం ఏకాదశావతార వర్ణనం నామ అష్టాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహిత యందు ఏకాదశావతార వర్ణనమనే 18వ అధ్యాయం ముగిసినది.